ప్రతిరోజు టేస్టీ వెరైటీస్ ని మీకు అందిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త వంటలతో రెడీగా ఉందండి. అండ్ రాజు గారు కూడా రెడీగా ఉన్నారు ఇక్కడ చక్కగా మనకి టేస్టీ వెరైటీస్ చేయడానికి. అండ్ పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. సో మరి వీళ్ళందరూ చేసే వంటల్ని చూడాలి అంటే మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేయాలి కదా. సో రాజు గారు మొదలు పెట్టేద్దామా? ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల్ ఎడిబుల్ ఆయిల్స్. సో రాజు గారు ఈ రోజు గుమగుమలాడే వంట ఏం చేయబోతున్నారు? పులుసు చేస్తున్నానండి. పులుసు ఏం పులుసు? అరటికాయ నువ్వుల పులుసు. అరటికాయ నువ్వుల పులుసు. ఎస్ అండి. సో నువ్వుల ఫ్లేవర్ లో మనకి చాలా బాగుంటుంది. అవునా? ఎస్. ఇంగువ పప్పు కూడా పెడుతున్నాం. ఓ టేస్టీ. ఎస్. ఓకే, మరి గుమగుమల్లో అరటికాయ నువ్వుల పులుసు. అరటికాయ నువ్వుల పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అరటి నువ్వుల పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయ ముక్కలు 1 కప్పు, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, చింతపండు గుజ్జు తగినంత, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 3, బెల్లం తురుము కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, బియ్య పిండి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ముందుగా పోపు వేసేసుకున్నామండి. ఓకే. సో ఎండుమిరపకాయలు, కొద్దిగా పోపు దినుసులు, సో కొంచెం ఆవాలు చుట్టుపట్ల ఆడుతున్నప్పుడు పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, అలాగే ఇంగువ అండి. సో ఇవి కొంచెం వేగుతుండగా ఉడికించిన అరటికాయ ముక్కలు అండి. సో దీంట్లోనే సరిపడా ఉప్పు, అలాగే కారం, కొద్దిగా పసుపు అండి. సో ఇవి ఉడికించేసుకునేవి కాబట్టి మనకి పెద్ద టైం పట్టదు కదా. అవునండి. సో దీంట్లో ఏంటంటే మనం కొంచెం ఆ చింతపండు గుజ్జు యాడ్ చేసుకున్న తర్వాత అది కొంచెం మగ్గితే టేస్ట్ బాగుంటుంది, సరిపోతుంది అక్కడ కూడా. సో ఇది కొంచెం వేగిన తర్వాత చింతపండు గుజ్జు అండి. సో ఇప్పుడే వాటర్ యాడ్ చేస్తారా కాసేపు అయినా? వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు. మూత పెడదామా? మూత పెట్టేద్దాం. ఇది కొంచెం మరుగుతే మనం మిగతా పొడులని యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో మీరు దాన్ని అలా చూస్తుండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకే. సో ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. కొంతమందికి ఊరికే జలుబు చేసేస్తూ ఉంటుంది, మాటికి తుమ్ములు వస్తూ ఉంటాయి, ఎంతసేపు దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మీరు ఈ చిట్కా ట్రై చేసి చూడండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. తులసి ఆకుల్ని రసంలాగా చేసుకుని ప్రతిరోజు 1 స్పూన్ రసాన్ని తీసుకోవడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే క్రమేపీ ఈ సమస్యలు, ఎలర్జీస్ అన్ని కూడా చాలా వరకు తగ్గిపోతాయి. ఓకే, చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకే. మరగడం స్టార్ట్ అయింది కదండి. దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, అలాగే నువ్వులు అనుకున్నాం కదండి. సో నువ్వులు వేయించి చేసేసుకున్నాం. ఓకే. సో ఇది మనకు కొంచెం థిక్నెస్ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. సో యూజువల్ గా మనము పిండిలో యాడ్ చేసుకుంటాం కదా, అంటే శనగపిండి కానీ బియ్య పిండి కానీ. సో ఇక్కడ కొంచెం యాడ్ చేస్తున్నాను, బియ్య పిండి కొద్దిగా యాడ్ చేస్తాను. ఓకే. కొద్దిగా బెల్లం. సో ఈ నువ్వులతో అది థిక్నెస్ సరిపోతుందంటే అలా వదిలేసుకోవచ్చు. కొంచెం కావాలి అనుకుంటే బియ్య పిండి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఉండలు లేకుండా
ఇది కలిపేసుకుని దాంట్లో యాడ్ చేసేసుకున్నాం సరిపడా. ఓకే. సో కావాల్సిన థిక్నెస్ కి చూసుకొని యాడ్ చేసేసుకోవాలండి. ఓకే, మంచి స్మెల్ వస్తుంది. యా. సో బేసిక్ గా చింతపండు గుజ్జు ఉడుకుతున్నప్పుడు కూడా మంచి దాని పులుసు తాలూకు వాసన బాగా వస్తుంది. సో దీంట్లో నువ్వుల పొడి కూడా యాడ్ చేసాం కదా, అవును. సో ఇంకొంచెం బాగా తెలుస్తుంది. కొత్తిమీర కొద్దిగా. ఓకే. సో రెడీ అండి. అరటికాయ ముక్కలు కూడా బాగా పట్టేసి ఉంటుంది ఇది. బేసిక్ గా ఉడికించుకున్న ముక్కలు వేసుకుంటే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. అంటే వాటికి తొందరగా ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తాయి. ఎస్ అండి. కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే. సో అరటికాయ నువ్వుల పులుసు రెడీ. సో వేడివేడిగా పులుసు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటి నువ్వుల పులుసు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన అరటికాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, నువ్వుల పొడి, బెల్లం తురుము వేసి కొద్దిగా నీళ్లు పోసి కాస్త ఉడకనివ్వాలి. చివరిగా బియ్య పిండిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటి నువ్వుల పులుసు రెడీ. సో చక్కగా వేడివేడిగా పులుసు రెడీ అండి. మంచి ఘుమఘుమలాడుతోంది. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. తీసుకోండి రాజు గారు. గుమ్మగుమ్మలే కాదు, మంచి టేస్ట్ చాలా సూపర్ వస్తుంది. ఆ పులుపుకి చక్కగా తీపికి నువ్వు పొడికి ధనియా పొడి ఒకటే వేసాం కదా. అవును, సింపుల్ గా చాలా బాగుంది. చాలా బాగుంది. అఫ్ కోర్స్ ఇంకా పులుసులన్నీ మనకి అంటే ఏంటి ఆ బెల్లమును చింతపండు గుజ్జు సరిగ్గా సరిపోయినా కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. అవునండి. సో ఇంకా ఇందులో అడిషనల్ గా మనం పౌడర్స్ కూడా యాడ్ చేసుకున్నాం కదా. సో వాటికి ఇవి తోడయి ఇంకా చాలా టేస్టీగా ఉంది. సో అరటికాయ గారి బేసిక్ గా చాలా మందికి ఇష్టం ఉండదు, కానీ ఇలా పులుసులా చేసుకుంటే హ్యాపీగా ముక్క కూడా మంచి పులుపు బాగా పట్టేసి మంచి టేస్ట్ తింటుంటే కూడా మంచిగా అనిపిస్తుంది. అవును, బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది పులుసు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ఎక్కిళ్ళు ఎక్కువగా వస్తూ ఎంతకీ తగ్గకుండా ఉన్నట్లయితే అల్లం తీసుకుని బాగా పీల్ చేసి కడిగిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్క తీసుకుని నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉండాలి. ఇలా చప్పరిస్తూ ఉన్నట్లయితే ఆ రసం గొంతులోకి వెళ్ళి ఎక్కిళ్ళు చాలా త్వరగా తగ్గిపోతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హలో అండి. హలో, మీ పేరేంటి? సంగీత. సంగీత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? సికింద్రాబాద్ ప్యారడైజ్. ప్యారడైజ్, వావ్. హాయ్ అండి. మీ పేరేంటి? మీరు ఎక్కడి నుంచి? సికింద్రాబాద్. సేమ్ ప్లేస్. ఓ, మీ ఇద్దరికి పరిచయం ఉంది అయితే. ఏంటి? మా పిన్ని అవుతుంది. మీ పిన్ని అవుతారా? సో మరి ఇద్దరు రెడీ వంటలు చేయడానికి. సో మరి మంచి వెరైటీస్ ప్రిపేర్ అయ్యి వచ్చారా? ఏం చేద్దాం అనుకుంటున్నారు సంగీత గారు? క్యాప్సికమ్ ఆలూ ఫ్రై. క్యాప్సికమ్ ఆలూ ఫ్రై. ఓకే, సో మీరేం చెన్నా చేస్తారు? పన్నీర్ మసాలా. చెన్నా పన్నీర్ మసాలా. నైస్ నైస్. సో ఫస్ట్ ఎవరు చేస్తారు? మీరు చేస్తారా? ఓకే. ఓకే, క్యాప్సికమ్ ఆలూ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాప్సికమ్ ఆలూ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు పావు కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు పావు కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు పావు కప్పు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1/2 టీ స్పూన్, నువ్వుల పొడి 2 టీ స్పూన్లు, వేరుశనగ పలుకుల పొడి 2 టీ స్పూన్లు, నూనె 4 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామండి. సరిపడా పోపు దినుసులు. సో దీంట్లో ఓన్లీ ఆవాలు జీలకర్ర.
ఆనియన్ కొన్ని వేయాలి. క్యాప్సికమ్. ఓకే. సో మీరు 3 కలర్ క్యాప్సికమ్. 3 కలర్ క్యాప్సికమ్. గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ హాఫ్ కప్. సో క్వాంటిటీ మనం చూసుకొని క్యాప్సికమ్ అన్ని కూడా యాడ్ చేస్తాం. రెడ్ క్యాప్సికమ్. సో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎల్లో, గ్రీన్ అండ్ రెడ్ క్యాప్సికమ్ యాడ్ చేసేసుకోవాలి మనము. సో అండ్ క్యాప్సికమ్ మనకి అంటే ఫ్రైకి కాబట్టి ఎక్కువ బాగా మెత్తగా కుక్ అవ్వకపోయినా కొద్దిగా క్రంచీగా ఉన్నా కూడా బాగానే ఉంటుంది. ఒక 5 minutes మూత పెడతాం. సాల్ట్ ఏమైనా వేస్తారు, కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవుతుంది. కొంచెం ఒక 5 minutes. పసుపు కొంచెం, పల్లీల పౌడర్ 1 స్పూన్, వేయించేసుకున్న పల్లీల పౌడర్, నువ్వుల పౌడర్, ధనియా పౌడర్. ఓకే. సో సంగీత గారు ఏం చేస్తుంటారు మీరు? నేను అది మెడికల్ షాప్ ఉంది. మెడికల్ షాప్. ఓ నైస్ నైస్. సో మీ వారు మీరిద్దరు చూసుకుంటూ ఉంటారా? నైస్ నైస్. కారం పొడి తగినంత కారం, సాల్ట్. ఓకే. సో ఈ క్యాప్సికమ్ ఆలు అంటే బేసిక్ గా మసాలా కాంబినేషన్ ఎక్కువ చేస్తుంటారు, అంటే కర్రీ టైప్ లో కదా, గ్రేవీ. దీనికి మీకు ఎందుకు అలా ఫ్రై చేయాలనిపించింది? ఫ్రై చేద్దామని. ఓకే. అంటే బేసిక్ గా ఎక్కువ ఇప్పుడు బిర్యానీలోకో ఇలాంటి వాటిలోకి మనము కుర్మా టైప్ లో చేస్తున్నప్పుడు క్యాప్సికమ్ ఆలు కాంబినేషన్ ఎక్కువ చేస్తూ ఉంటారు కదా. నైస్. అంటే కొంచెం ఇలా కలర్ఫుల్ గా ఫ్రై ఉంటే కూడా బాగుంటుంది. ఓకే. నెక్స్ట్ ఆలు. సో బాయిల్ చేసుకున్న ఆలు. సో మనకి ఇందులో క్యాప్సికమ్ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. క్యాప్సికమ్ ఎక్కువ వేసుకోవాలి. ఇది అంటే రోటీస్ లో బాగుంటుందా? రోటీస్ లో బాగుంటుంది. నార్మల్ కూడా తినొచ్చు, మనం స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. ఓకే ఓకే. సో అన్ని ముక్కలన్నిటికీ మసాలా అంతా బాగా పట్టేసి కొంచెం 2 minutes మూత పెట్టేద్దాం. సో మీ పిల్లలు అన్ని వెజిటబుల్స్ అవి తింటారండి? అన్ని తింటారు. వెరీ గుడ్. సో ఏం చదువుకుంటున్నారు? ఎంతమంది పిల్లలు? ఒక్కతే పాప. డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తుంది. ఓ నైస్ నైస్. ఏం పేరు? శ్రావ్య. ఓకే. చూద్దామా, సరిపోతుందా? లాస్ట్ కి కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేయాలి. సో కొంచెం పులుపు ఉండడానికి. సో ఒకవేళ మనకు ఆమ్చూర్ అందుబాటులో లేకపోయినా లెమన్ అయినా పిండి వేసుకోవచ్చు కదా. ఇది యాక్చువల్ గా కొంచెం కారము మసాలా తగ్గించి వేసుకుంటే అలా స్నాక్స్ లాగా కూడా. కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకోవాలి. ఓకే. జీడిపప్పు కొంచెం డెకరేషన్. ఓకే. సో రెడీ. క్యాప్సికమ్ కలర్ఫుల్ గా ఉంది చాలా. ఓకే, మరి క్యాప్సికమ్ ఆలు ఫ్రై రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికమ్ ఆలు ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, వేరుశనగ పలుకుల పొడి, నువ్వుల పొడి, ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు, కొత్తిమీర, ఆమ్చూర్ వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీర, జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ ఆలు ఫ్రై రెడీ. సో రాజు గారు, కలర్ఫుల్ గా ఫ్రై రెడీగా ఉంది. టేస్ట్ చూద్దామా? ఓకే. బాగుంది. మసాలా ఆ ఫ్లేవర్ తో. క్యాప్సికమ్ కూడా ఓవర్ కుక్ అవ్వకుండా కొంచెం క్రంచీగా ఉంది కదా. సో ఇలా ఉంటే మనకి చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. యా, సో బాగుందండి. సో రిజల్ట్ ఏంటనేది సౌమ్య వంట అయిపోయిన తర్వాత అప్పుడు చెప్తారు. ఓకేనా? ఓకే, ఇప్పుడు మీరు ఒక చిట్కా చూడండి.
మీకోసం మరో చిట్కా. ఈ రోజుల్లో డయాబెటీస్ తో బాధపడిన వాళ్ళు ఎవరు చెప్పండి? క్రమేపీ మన ఇండియా అనేది డయాబెటీస్ కి క్యాపిటల్ సిటీ అయిపోతుంది అంటున్నారు. ఈ డయాబెటీస్ తో బాధపడే వాళ్ళు డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలి అనుకుంటే జామ ఆకుల్ని తీసుకుని ఒక గ్లాస్ నీళ్లలో బాగా మరిగించి కషాయం లాగా కాచుకోవాలి. ఈ కషాయంలో కొద్దిగా ఉప్పు వేసుకుని తాగుతున్నట్లయితే బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అయ్యి షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ అవుతుంది. సో ఒక వెరైటీ చూసారు కదా సౌమ్య, రెడీయా మీరు? మీరేమని చేస్తారు? చనా పన్నీర్ మసాలా. చనా పన్నీర్ మసాలా. ఓకే, మరి చెన్నా పన్నీర్ మసాలాకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. చెన్నా పన్నీర్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పన్నీర్ తురుము 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, మజ్జిగ మిరపకాయల పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, పసుపు చిటికెడు, టొమాటో ప్యూరీ 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా? సో కర్రీకి సరిపడా ఆనియన్ పేస్ట్, సో గ్రేవీ అంతా మనకి ఆనియన్ పేస్ట్, టమాటో ప్యూరీ, ఓకే, జింజర్ పేస్ట్, నెక్స్ట్ కాజు పేస్ట్, టొమాటో ప్యూరీ ఫైనల్ గా వేసుకుంటారా? ఇదేంటి జీడిపప్పు వేయించి లేదండి పచ్చిదేనా? ఓకే. ఆనియన్ పేస్ట్, కాజు పేస్ట్ అండ్ టొమాటో ప్యూరీ, సో ఈ 3 రెడీ చేసి పెట్టుకోవాలమ్మా మనం. శనగలు కూడా ఉడికించేసి పెట్టేసుకున్నారా? ఓకే. టమాటో ప్యూరీ, సో ఇది ఆల్రెడీ టమాటో కొంచెం బాయిల్ చేసి చేశారా? అవునండి. ఓకే ఓకే. సో ఇది కొంచెం రిచ్ గ్రేవీ ఉంటుందమ్మా. అవునండి. ఎందుకంటే కాజు పేస్ట్, ఆనియన్ పేస్ట్ అన్నీ ఉన్నాయి కదా. పన్నీర్ తురిమేసి వేస్తున్నారు. అవునండి. ఓ, సో అంటే మన గ్రేవీలో మిక్స్ అయిపోతుంది. ఓకే ఓకే. ఎందుకట్లా మనం పీసెస్ లా వేసుకోవచ్చు అంటే కొంచెం బాగుంటుంది తినడానికి కూడా. దాంట్లో తినడానికి గ్రేవీ కొద్దిగా టేస్టీగా అవుతుందనా? ఓ నైస్ నైస్. అదే కొంచెం మిక్స్ అయిపోతే కొద్దిగా డిఫరెంట్ గా అంటే ఎప్పుడు పన్నీర్ ముక్కల్లాగా ఆల్మోస్ట్ మనం వేస్తూనే ఉంటాము. కొంచెం వెరైటీగా ఏదైనా ఉండాలి అంటే అలా చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ పసుపు. ఓకే. సో వెరైటీ అన్ని ట్రై చేస్తుంటారా సౌమ్య మీరు? కుకింగ్ అప్పుడప్పుడు? అవునండి. ఎందుకు జాబ్ ఏమైనా చేస్తూ ఉంటారా? ఇంతకు ముందు వర్క్ చేసేదాన్ని, ఇప్పుడు లేదండి, హౌస్ వైఫే. ఇప్పుడు హౌస్ వైఫేనా? అవునండి. అంటే పెళ్ళాక మానేశారా? అవునండి. ఓ, ఎన్నాళ్ళు? పాప పుట్టింది తర్వాత మానేశాను. ఇదేం పౌడర్? ఇది గరం మసాలా. గరం మసాలా, ఓకే. సో ఎంత వయసు మీ పాపకి? 2 years అండి. 2 years. ఏం పేరు? సహస్ర. సహస్ర. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? హోటల్ మేనేజ్మెంట్ అండి, ద పార్క్ హోటల్ అని. పార్క్ హోటల్, యా, దాంట్లో చేస్తుంటారా? వెరీ గుడ్. కొంచెం ధనియా పొడి. సో ఏ డిపార్ట్మెంట్ లో చేస్తారు మీ వారు? తను కిచెన్ స్టీవర్ డిపార్ట్మెంట్ అండి. ఓకే. సో అయితే వంటల గురించి డిస్కస్ చేస్తూ ఉంటారా? జీలకర్ర పొడి, మజ్జిగ, చల్ల మజ్జిగ, మజ్జిగ, మిర్చి ఉంటుంది, మిరపకాయలు. ఓ, ఊరు మిరపకాయలు పౌడరా? ఇవన్నీ మీ వారి టిప్సా ఏంటి? అవునా? నైట్ అదే డిస్కస్ చేసాం. ఓకే. ఇదేంటి? ఆమ్చూర్ పౌడర్. ఆమ్చూర్ పౌడర్ లైట్ గా. ఓకే. సో అయితే మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలంటే మీ వారిని అడుగుతుంటారా? అవునండి. ఓ నైస్. కొంచెం శనగలు, కొంచెం వాటర్, కొద్దిగా చాలా. ఇవి శనగలు, ఇందులో గరం మసాలా, సాల్ట్ 2 వేసి ఉడకబెట్టానండి. ఓకే ఓకే. ఇది వేసి కొంచెం మసాలా అంటే మనకి శనగలకి కాస్త టేస్ట్ రావడానికి. అవునండి. ఓకే ఓకే. సో ఇది మనకి రోటీ కాంబినేషన్ బాగుంటుందా? బాగుంటుందండి. ఓ నైస్. సో
సో మీ వారైతే మీకు ఎప్పుడైనా హెల్ప్ చేస్తుంటారా కిచెన్ లో? చేస్తుంటారండి అప్పుడప్పుడు. అప్పుడప్పుడు చేస్తుంటారా? అదే పాపం రోజు అదే చేస్తారు కదా, మళ్ళీ బోర్ కొడుతుంది ఇంట్లో కూడా అదే చేయాలి అంటే. అసలే చేయరు, అసలే చేయరు కదా. అలాగే చేస్తూ ఉంటారు. చేస్తూనే ఉంటారా? కారపొడి. ఇప్పుడు మీరు ఊరు మిరపకాయలు పౌడర్ వేస్తారు కదా, దాని వల్ల ఏంటి మనకి అంటే డిఫరెంట్ టేస్ట్, కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుందని ట్రై చేశాను. బాగుందా? ఓకే ఓకే. అదే అంటే బేసిక్ గా మనం ఎప్పుడు అట్లా వాడడం కదా అది యూజువల్ గా, అందుకని. సాల్ట్, సరిపడా సాల్ట్. ఆల్రెడీ శనగల్లో వేసారా? వేసానండి. కొంచెం ఉప్పు, గరం మసాలా అన్నారు కదా. ఓకే నైస్, బాగుంది. థిక్ గ్రేవీ వచ్చింది. ఫైనల్ గా పన్నీర్ తురుము. ఇది కూడా మీ వారి ఐడియానా? అంటే ఇంట్లో వంటలు చేసే వాళ్ళకి క్రియేటివ్ ఐడియాస్ రావని కాదు, కాకపోతే వాళ్ళది ఏంటంటే ప్రొఫెషనల్ గా అలా ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది కదా. సో ఇలాంటివన్నీ వాళ్ళు కొంచెం ఎక్కువ క్రియేటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు, అందుకని అడుగుతున్నాను అనమాట. సో రెడీ? కసూరి మేతి. కసూరి మేతి లాస్ట్. స్టవ్ ఆఫ్ చేసేనా? కొంచెం బటర్, మంచి స్మెల్ వస్తుంది. కసూరి మేతి అన్నీ యాడ్ చేశారు కదా, సో దాని టేస్ట్. ఓకే, సో ఫైనల్గా కొత్తిమీర. ఓకే, సో రెడీ? చెన్నా మసాలా. నైస్. పన్నీర్ మసాలా. ఓకే, మరి చెన్నా పన్నీర్ మసాలా కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చెన్నా పన్నీర్ మసాలా తయారు చేసే విధానం. ముందుగా కాబూలీ శనగల్లో ఉప్పు, గరం మసాలా వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు పేస్ట్, టొమాటో ప్యూరీ వేసి వేయించాలి. దీనిలో పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మజ్జిగ మిరపకాయల పొడి, ఆమ్చూర్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన శనగలు, కారం, ఉప్పు, పన్నీర్ తురుము, కసూరి మేతి వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చెన్నా పన్నీర్ మసాలా రెడీ. సో రాజు గారు, మంచి గ్రేవీ మసాలా కూడా రెడీ. ఓకే, టేస్ట్ చూసేద్దామా? తప్పకుండా అండి. సో మంచి గార్నిష్ కూడా చేశారు. టేస్టీగా ఉంది, బాగా వచ్చింది, చాలా బాగుంది. ఓ డిఫరెంట్ టేస్ట్ లో ఉంది ఆ గ్రేవీ అంతా కూడా. ఎస్, నైస్, బాగున్నాయి. ఇద్దరు కూడా బాగా చేశారు. సో రాజు గారు, మరి ఇవాళ గిఫ్ట్ వాచర్ ఎవరికి? సో బేసిక్ అంటే మీరు చెప్పినట్టు రెండు బాగున్నాయి. అంటే ఫస్ట్ ఐటమ్ లో ఆలు క్యాప్సికమ్ కాంబినేషన్ బాగా తీసుకున్నారు. పొడిలో కొంచెం తగ్గిస్తే కొంచెం బాగుండేది. ఓకే, సో ఎక్కువ రకాలు వాడితే కూడా అంటే టేస్ట్లో కొంచెం కలిసిపోయి కొంచెం మనకు కొంచెం డిఫరెంట్గా వస్తుంది. సో మినిమంగా 1 or 2 మనం వాడామనుకోండి, సో వాటిది ఎక్కువగా బాగా ఎలివేట్ అవుతుంది, అప్పుడు కొంచెం బాగుంటుంది. సో ఈరోజు చోలే పన్నీర్ కాంబినేషన్ ఉంది. ఓకే, సో సౌమ్య గారు విన్నర్ అన్నమాట. ఓకే, కంగ్రాచులేషన్స్. సో సౌమ్య గారు, కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వాచర్. యు వెల్కమ్. మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. మరి మీరు కూడా మీ చేతి వెంటనే మాకు టేస్ట్ చూపించాలి అనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. పైల్స్ ప్రాబ్లంతో బాధపడుతున్నప్పుడు సబ్జా గింజలు తీసుకొని ఒక గ్లాస్ నీళ్లలో వేసినట్లయితే ఈ గింజలు ఒక 10 నిమిషాల తర్వాత బాగా ఉబ్బిపోయి బాగా తాగడానికి అనువుగా తయారవుతాయి. ఇది రోజుకు ఒక గ్లాస్ తాగుతున్నట్లయితే పైల్స్ కంట్రోల్ అవుతుంది. అలాగే అధిక బరువు తగ్గించుకోవాలనుకున్న వారు కూడా ఈ చిట్కా ట్రై చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. ఓకే, మరి రాజు గారు రెడీ అండి. జస్ట్ మినిట్ లో టేస్టీ వెరైటీ చేయడానికి. అదేంటో కనుక్కుందాం. సో రాజు గారు, ఈ రోజు ఏంటి జస్ట్ మినిట్ లో రెసిపీ? స్ప్రౌట్ సమోసా చేస్తాను. స్ప్రౌట్ సమోసా. ఎస్, సమోసా కూడా జస్ట్ మినిట్ లో అయిపోతుందా? నేను చూపిస్తాను కదా. ఓకే,
ఓకే, మరి స్ప్రౌట్ సమోసా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్ప్రౌట్ సమోసా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్ప్రౌట్స్ 1 కప్పు, మైదా 2 కప్పులు, వాము 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో డీప్ ఫ్రై కాబట్టి ముందుగా ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. ఓకే. సో ముందుగా నేను పిండి రెడీ చేసి పెట్టానండి. సో ఇలా చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు సమోసా మంచి సాఫ్ట్గా వస్తుంది, ఫ్రై అయిన తర్వాత మంచి క్రిస్పీగా వస్తుంది. సో దీంట్లో మైదా, కొద్దిగా వాము, ఉప్పు, కరిగించిన నెయ్యి వేసేసి తగిన నీళ్ళు పోసేసి ఇలా చపాతీ పిండిలో కలిపేసి పెట్టేసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ స్టఫింగ్ రెడీ చేసుకున్నాం. ఓకే. మిక్స్డ్ స్ప్రౌట్స్ వాడుతున్నాను, ఉడికి చేసినవి వాడుతున్నాం అండి. ఓకే. దీంట్లో తరిగిన ఉల్లిపాయలు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, తరిగిన అల్లం, జీలకర్ర పొడి, ఓకే, చాట్ మసాలా, కొత్తిమీర, ఓకే, కొద్దిగా ఉప్పు. సో ఇవి ఎలాగో ఉడికించేసుకున్నావు కాబట్టి మళ్ళీ మనకు సెపరేట్ గా ఫ్రై చేసుకోవడం అలా ఏమీ అక్కర్లేదు. ఏం అక్కర్లేదండి. సో ఇక్కడ మనం వేయించేటప్పుడు కూడా కొంచెం ఆ వేడి కూడా తగులుతుంది కదా, అది సరిపోతుంది. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. సో నానబెట్టుకున్న వాటికైతే మనం కొంచెం ఆయిల్ లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఎలాగో ఉడికించినవే కాబట్టి ఈ మసాలా పౌడర్స్ అవన్నీ పట్టేస్తే ఆయిల్ లో వేసినప్పుడు కొంచెం ఆ హీట్ కి కూడా సెట్ అవుతుంది. సో ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మామూలుగా మనం చిన్న చిన్న కాక్టైల్ సమోసాలు చూస్తూ ఉంటాం కదా. అవును. సో డ్రైగా ఉంటుంది లోపల మిక్చర్. సో ఇది కూడా కొంచెం అలా పొడి పొడిగా వస్తుంది, బాగుంటుంది. చేసుకునేది మనం పెద్ద సమోసే, బట్ కొంచెం అలా అనిపిస్తుంది. ఓకే ఓకే ఓకే. సో ఇది బాగా కలిపేసి కాస్త పక్కన పెట్టేసుకోవాలి. సో ఈ టైంలో మేము కూడా ఒక చిట్కా చూసేస్తాము. ఓకే. సో ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. కాలి పగుళ్ల సమస్యతో బాధపడడం అంటే నిజంగా ఒక రకమైన నరకం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మంట, నొప్పి బాధిస్తూ ఉంటుంది, అలాగే చూడడానికి కూడా అసహ్యంగా ఉంటుంది. ఈ పగుళ్ళు తగ్గాలంటే కొద్దిగా కర్పూరం, అలాగే కొబ్బరి నూనె 2 కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకుని రాత్రి పడుకోబోయే ముందు ఈ పాదాలకి పగుళ్ళున్న చోటంతా బాగా అప్లై చేసుకుని మార్నింగ్ లేసి వాష్ చేసుకున్నట్లయితే కాలి పగుళ్ళు క్రమేపీ తగ్గుముఖం పడతాయి. సో చిట్కా చూసారు కదా, ఆయిల్ వేడి అయిపోయిందా రాజు గారు? ఇంకొంచెం కావాలి. సో ఇలా మనం సమోసాలు కూడా చుట్టుకోవాలి కదండి. సో యాక్చువల్గా ఇలా ఉట్టిది కూడా తినేసేయచ్చండి, చాట్లా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో ఇప్పుడు ఇవేళ చిన్న సమోసాలా చేసుకుంటామా? కొంచెం మీడియం సైజ్ చేస్తున్నాను. ఓకే. సో కొంచెం బాగా నానితే మనకి సాఫ్ట్ గా ఉండి స్ప్రెడ్ అవటం కూడా ఈజీగా ఉంటుంది. సో వాము కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగా ఆ టేస్ట్ చాలా బాగుంటుంది వీటిలో. ఓకే. సో ఇలా మధ్య కట్ చేసేసుకొని ఇంకోటి కూడా చేసుకుని అన్నీ ఒకేసారి ఫిల్ చేసుకున్నాను. ఓకే. సో మనకి స్టఫింగ్ కుక్ చేసుకునేదైతే కొంచెం టైం పడుతుంది. సో ఇలా రెడీగా అంటే అన్ని కూడా మనం హ్యాపీగా అన్ని మిక్స్ చేసేసుకొని సమోసా చేసేసుకోవచ్చు. సో కార్న్, బటానీ ఇలాంటివి కూడా మనకంటే జస్ట్ కొంచెం హాఫ్ కుక్ చేసుకున్నా సరిపోతుంది కాబట్టి అలాంటి వాటితో కూడా ఇలా ట్రై చేయొచ్చు. బాగుంటుంది. సో అవి కొంచెం మెదిపి వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. సో కొద్దిగా వాటర్ తీసుకుని సో అంచులకు పెట్టేసి ఓకే ఇలా స్టిక్ చేసుకోవాలి. సో దీంట్లో మనం రెడీ చేసుకున్న స్టఫింగ్. ఓకే. సో దాని తర్వాత మళ్ళీ అంచులకు వాటర్ పెట్టేసి క్లోజ్ చేసేసుకోవాలి.
ఓకే, సో ఇలా వచ్చేస్తుంది. సో కొంచెం బాగా నొక్కేసుకుంటే బాగుంటుంది, మధ్యలో ఆయిల్లో విడిపోకుండా. ఓకే, సో అన్నీ ఒకసారి వేసేసుకుందాం రాజు గారు. అవునండి, అప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతాయండి. ఓకే, సో ఇప్పుడు కూడా మనకి అడప అలా వర్షాలు పడుతున్నాయి కదా, Yes. ఇలాంటి టైమ్స్లో చక్కగా అంటే ఈ స్ప్రౌట్స్ కొంచెం కొద్దిగా ముందు ప్రిపరేషన్ ఉండాలి, ఎందుకంటే అంటే కొద్దిమంది ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు కదా, అలాంటివి చిన్న ఏమైనా అలవాటు మిగిలినప్పుడు ఇలా చేసేసుకోవచ్చు. ఎస్. లేదు పర్టికులర్ గా స్ప్రౌట్స్ తో చేసుకోవాలంటే కాస్త ప్రిపరేషన్ ఉండాలి, లేదు అనుకుంటే హ్యాపీగా మార్కెట్కి వెళ్ళైనా తెచ్చేసుకోవచ్చు. స్ప్రౌట్స్ ఇప్పుడు దొరుకుతున్నాయి మనకు ఈజీగానే. అవును, హ్యాపీగా ప్యాకెట్స్ లో అమ్మేస్తున్నారు కాబట్టి తెచ్చేసుకోవచ్చు. ఓకే, ఇది కొంచెం సిమ్ లో పెట్టేద్దాం. కొంచెం స్లో ఫైర్ లో చేసుకుంటే మనకు బాగా వస్తుందండి. ఓకే, సో లాస్ట్ వన్. ఓకే, సో 4 రెడీ. సో ఆయిల్ కూడా కొంచెం సమోసాలు మనకు మునిగేట్టుగా ఉండాలండి. సో అలా అయితేనే బాగుంటుంది, ఈవెన్ గా ఫ్రై అయిపోతాయి, ఫ్రై అవుతాయి. ఓకే, ఓకే, సో ఇవి వేగుతూ ఉంటాయి. ఈ లోపు నేను కార్యం కూడా చూపించేస్తాను. ఓకే, సో వాటర్ మిలన్తో చేస్తున్నాను. చిన్న సైజ్ తీసుకున్నాను, మధ్యలో గుజ్జులో స్వాన్ షేప్లో చేస్తాను. గుజ్జులోనా అంటే పైన మధ్యలో ఫ్రూట్ ఉంటుంది కదా, ఇదంతా పీకేస్తామా? ఎస్. ఓ స్లైస్ తోనా? కాసేపు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది ఎలా చేస్తారు అనేది. ఆ సైజ్ కింద ఉంచుకోవాలి, అలాగే ఒకవైపు ఉంచుతాను, ఒకవైపు తీసేస్తాను. Okay. ఇది కొంచెం Tail. టేల్ లా వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఓకే, సో ఇలా టేల్ లా ఇది బాడీ వచ్చేస్తుంది. అది హెడ్ షేప్. అవునండి, సైడ్ నుంచి కూడా కొంచెం ట్రిమ్ చేస్తున్నాను. ఇట్టుగా పట్టుకుని రోజు గారు మెడ విరిగిపోతుందేమో, బాగా పండినట్టుంది అది. ఎస్. ఇప్పుడు అది మధ్యలో విరిగిపోతే ఏం చేస్తాం? తినేస్తాం, కొత్త మొక్కతో మళ్ళీ కార్వింగ్ చేసుకుంటాం. సో సింపుల్. ఓకే, సో దీనికి సైడ్లో కొంచెం జిగ్జాగ్ ఇస్తున్నాను. సో రెండు వైపులు ఇలా జిగ్జాగ్ ఇచ్చేసుకోవాలండి. ఒక సైడ్ చేయడం ఈజీగా ఉంటుందేమో కదా, Yes. రెండో సైడ్ చేసేటప్పుడు కొంచెం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు దానికి ఎలా The hand చేయాలి? అంతేనా? ఇంకా అంతేనండి. ఉల్టా పెట్టి చేయడం అలా ఏముండదు, అప్పుడు డిజైన్ ఉల్టా అయిపోతుందేమో. ఎస్. సో దీంట్లోంచే వి షేప్లో బేక్ చేస్తుందండి. ఓకే, సో వి షేప్లో కట్ చేసేసి సో ఇక్కడ బేక్ పెట్టేస్తామండి. ఓకే, ఓకే, స్వాన్ రెడీ. సో ఇది కొంచెం లైట్ కలర్ వచ్చేస్తే మనం తీసేసుకోవచ్చు. సమోసా కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చు. ఓకే, ఇవి వేగాయి, ఇది వేగాలి. దానికి కోపం వచ్చినట్టుంది లాస్ట్లో వేసారని. ఆ స్వాన్కి ఎలాగో బోల్ గింజలు ఉంటాయి కాబట్టి అటొక గింజ ఇటొక గింజ కనులాగా అదే కనిపిస్తుంది. ఎస్. సో మరి కనిపించట్లేదు అనుకున్నప్పుడు కొంచెం మనం మిరియాలు. చేసేసి మిరియాలు కానీ ఏదైనా పెట్టేసుకోవచ్చు. ఓకే, ఓకే, సో ఈ కలర్ చాలండి.
స్ప్రౌట్స్ సమోసా రెడీ. వావ్, సో వేడివేడిగా సమోసా రెడీ. మరి టేస్ట్ చేసే ముందు స్ప్రౌట్ సమోసా తయారీ విధానం మీకు చూద్దాం. స్ప్రౌట్ సమోసా తయారు చేసే విధానం: ముందుగా మైదాలో వాము, ఉప్పు, కరిగించిన నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక బౌల్లో ఉడికించిన స్ప్రౌట్స్, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చపాతీలా ఒత్తుకొని మధ్యకు కట్ చేసుకోవాలి. ఆపై దీన్ని కోన్లా చుట్టుకొని మధ్యలో స్ప్రౌట్ మిశ్రమం ఉంచి అంచులు మూసివేయాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, స్ప్రౌట్ సమోసా రెడీ. ఓకే, మరి వేడివేడిగా స్ప్రౌట్ సమోసా రెడీ. కాలుతాను, తిందామా రాజు గారు? ఓకే. ఇప్పుడే అలా పొయ్యి మీద నుంచి తీసి ఇలా నోట్లో వేసుకుంటాం కదా, వేడివేడిగా బాగున్నాయి. ఆ లోపల స్ప్రౌట్స్ చట్పటా చాలా బాగా వచ్చింది. అది చక్కగా అంటే మిక్స్డ్ స్ప్రౌట్స్ వేసుకున్నాం కాబట్టి అన్ని రకాల ఫ్లేవర్స్ బాగా యాడ్ అయ్యాయి. అండ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాం క్రంచీగా. బాగుంది రాజు గారు, చాలా టేస్టీగా. థ్యాంక్ యూ. అండ్ చాలా సింపుల్ గా కూడా చేసేస్తాం. సింపుల్ గా చేసుకోవచ్చండి, ప్రాసెస్ అంటే ఏం ఉండదు. అవును, చూసారు కదా, సమోసా చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. క్యాలీఫ్లవర్ ఉడికించేటప్పుడు కలర్ మారిపోతూ ఉంటుంది. ఇలా కలర్ మారకుండా అలాగే ఉండాలి అనుకుంటే ఈ క్యాలీఫ్లవర్ ఉడికించేటప్పుడు ఇందులో కొద్దిగా పాలు కలిపి ఉడికించినట్లయితే కలర్ మారదు, టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రోజు మనం చూసిన వంటల్లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం ఫుడ్ గైడ్ సెగ్మెంట్ లో. అరటికాయ నువ్వుల పులుసు ఒక మీడియం క్యాలరీ డిష్ అండి. నువ్వుల ద్వారా మనకు మంచి జరిగినప్పుడు కూడా క్యాలరీస్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఒక స్పూన్ నువ్వులతో మనకు 60 క్యాలరీస్ అనేది వస్తుంది. కాబట్టి అరటికాయలో లో క్యాలరీ ఉన్నప్పటికీ ఈ డిష్లో మనకు టోటల్గా అరౌండ్ 200 క్యాలరీస్ అనేది వచ్చేస్తుంది. ముఖ్యంగా మనం ఇప్పుడు అరటికాయ ఎంత చక్కటి వెజిటబుల్ అంటే గర్ల్స్కి, ఆడవాళ్ళకి చాలా మంచిదండి. అడాలసెంట్ గర్ల్స్ కానీ మెచ్యూర్డ్ అంటే విమెన్కి కానీ చాలా చాలా యూస్ఫుల్. 100 గ్రామ్స్ ఆఫ్ అరటికాయలో మనకి 7 గ్రాములు అయన్ వస్తుందండి, 7 మిల్లీగ్రాములు. మన రోజుకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఎంత అంటే ఒక రోజుకి 30 మిల్లీగ్రామ్స్ ఆఫ్ అయన్ కావాలి. సో మనకు 100 గ్రామ్స్ అరటికాయలోనే 7 to 7.5 మిల్లీగ్రామ్స్ ఆఫ్ అయన్ ఉంది, ఆల్మోస్ట్ 1/3. సో ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్ ద్వారా మనకి ఏమవుతుందంటే ఇలాంటి వెజిటబుల్స్ తీసుకున్నప్పుడు అయర్న్ డెఫిషియన్సీ, రక్తహీనత అనేది రాదు. సో మెయిన్గా అరటికాయలో ఉన్న ముఖ్యమైన పోషక విలువ మనకు ఈ అయర్న్ కంటెంట్. ఇక రెండో పోషక విలువ ఏంటంటే మనం సులభంగా డైజెస్ట్ చేసుకునే ఒక రకమైన పీచు పదార్థం అనేది మనకు అరటికాయలో ఉంటుంది. సో అది మనకు చాలా మంచి మేలు చేస్తుందండి. కొంచెం కొలెస్ట్రాల్ లెవెల్స్ జస్ట్ మార్జినల్గా తేడా ఉన్న వాళ్ళకి మెడిసిన్ లేకుండా కూడా ఇలాంటి ఫైబర్ ద్వారా మనం తగ్గించుకోవచ్చు. సో అరటికాయ నువ్వుల పులుసు ఈజ్ అ మీడియం క్యాలరీ డిష్, 200 to 225. ప్రోటీన్ ఏం పెద్దగా ఉండదండి, కాకపోతే ఐరన్ అండ్ పీచు పదార్థం మనకు పుష్కలంగా ఉంటుంది. క్యాప్సికమ్ ఆలూ ఫ్రై కొంచెం హై క్యాలరీ డిష్ అండి, ఎందుకంటే మనకు అందులో నువ్వుల పొడి తర్వాత పల్లి పొడి కూడా ఉంది. సో ఈ రెండిటి ద్వారా మనకు క్యాలరీస్ చాలా పెరిగిపోతూ ఉంటాయి. అందుకనే ఎప్పుడు కూడా ఏదైనా ఒకటి వేసుకుంటే కొంచెం క్యాలరీస్ని చెక్లో పెట్టుకోవచ్చు. బట్ ఇలాగే గనక మనం ఈ రెసిపీ తయారు చేసుకుంటే మనకి ఈ రెసిపీ నుంచి బంగాళదుంపలు కూడా క్యాలరీ ఎక్కువ ఉంది కాబట్టి మినిమంగా 250 క్యాలరీస్ అనేది వచ్చేస్తుందండి. బట్ క్యాప్సికంలో ఉన్న పోషక విలువల గురించి మనం తెలుసుకుందాం. క్యాప్సికమ్ బ్యూటిఫుల్ థింగ్. గ్రీన్ కానీ, ఎల్లో కానీ, రెడ్ కానీ కూడా 3 రకాల పిగ్మెంట్ ఉంటుందండి. బీటా క్యారోటీన్ చాలా పుష్కలంగా ఉంటుంది, విటమిన్ ఏ అండ్ సి ఎక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి మనకు రోజువారీ డైట్కి చాలా యూస్ఫుల్. ముఖ్యంగా కిడ్స్కి ఈ కలర్ అట్రాక్టివ్గా ఉంటుందండి. కిడ్స్కి మనకంటే కూడా మనకు 1000 యూనిట్స్ బీటా క్యారోటీన్ అవసరం ఉంటే వాళ్ళకు 1200 యూనిట్స్ అవసరం ఉంటుందండి. కాబట్టి వాళ్ళకి ఇలాంటివి చేసిస్తే చక్కగా వాళ్ళ విటమిన్ ఏ కంటెంట్ అనేది వచ్చేస్తుంది. సో క్యాప్సికమ్ ఆలూ ఫ్రై ఆ 2 పొడుల వల్ల హై క్యాలరీ, బట్ విటమిన్ ఏ కూడా పుష్కలంగా ఉంటుంది. చెన్నా పన్నీర్ మసాలా మళ్ళీ ఇది కూడా ఒక హై క్యాలరీ, ఎందుకంటే పన్నీర్ తర్వాత జీడిపప్పు పేస్ట్ కూడా ఉంది. సో వీటి ద్వారా మనకు
క్యాలరీస్ చాలా పెరిగిపోతాయి. 300 to 350 క్యాలరీస్ వస్తుందండి. తర్వాత చెన్నా కూడా ప్రోటీన్ ఉన్నప్పటికీ క్యాలరీస్ని కూడా అది కూడా పెంచుతుంది. సో టోటలీ ఇది ఒక హై క్యాలరీ డిష్ అని చెప్పచ్చు. సో డెఫినెట్లీ ఇది మనకు రోజువారీకి అయితే యూస్ఫుల్ లేదండి. తర్వాత ప్రోటీన్ ఎంత ఉంది ఈ డిష్లో అని చూస్తే ప్రోటీన్ కూడా క్యాలరీస్ ఎంత ఉన్నాయో అంత ఉంటుంది. సుమారుగా ప్రోటీన్ మనకి ఈ ఒక్క డిష్లోనే 10 to 12 గ్రామ్స్ పర్ పర్సన్ కూడా రావచ్చు. మన రోజువారీ రిక్వైర్మెంట్ 50 గ్రాములు అయితే 12 గ్రాముల ప్రోటీన్ మనకి ఇందులో వచ్చేస్తుంది. బట్ ప్రాబ్లం ఎక్కడంటే ఆ ప్రోటీన్ 2 రకాలు వస్తాయి. చెన్నాలో ఒక రకమైన ప్రోటీన్, తర్వాత పన్నీర్లో ఒక రకమైన ప్రోటీన్. అలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే చిన్నపాటి కన్ఫ్యూషన్ అనేది బాడీలో ఉంటుంది. మనం ఐదర్ చెన్నా తీసుకోవాలి లేకపోతే పన్నీర్ తీసుకోవాలి. ఎందుకంటే పన్నీర్లో ఉన్న ప్రోటీన్ టోటల్ ప్రోటీన్, చెన్నాలో ఉన్నది కొంచెం ఇన్కంప్లీట్ ప్రోటీన్. సో ఈ కాంబినేషన్ అనేవి మనం జాగ్రత్తగా చూస్ చేసుకోవాలండి. మనకు ఆల్రెడీ ఇది హై క్యాలరీ, ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంది. కాకపోతే ప్రోటీన్ని కొంచెం ఈ టైప్ ఆఫ్ ప్రోటీన్ ఆల్టర్ చేసి తీసుకుంటే హ్యాపీగా అందరూ కూడా ట్రై చేసుకోవచ్చు. స్ప్రౌట్ సమోసా ఫేవరెట్. సో సమోసాలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయంటే ఒక్క సమోసాలో మనకు 250 అండి రెగ్యులర్ సమోసాలో. స్ప్రౌట్ సమోసాలో కూడా కొంచెం తగ్గుతాయి కానీ 200 క్యాలరీస్ దాకా వస్తుంది. సో క్యాలరీస్ పరంగా చూసుకుంటే 200 అనేది ఒక స్నాక్కి కాస్త ఎక్కువే. కానీ స్ప్రౌట్స్ ఉన్నాయి. స్ప్రౌట్స్ అనేది చక్కటి ప్రోటీన్ సోర్స్. స్ప్రౌట్స్లోను తర్వాత మామూలుగా మనం వాడుకునే పప్పుల్లోనూ ప్రోటీన్ తేడా ఏంటంటే స్ప్రౌట్స్ ఏంటంటే అవి విత్తనాలు. సో విత్తనాల్లో ఉన్న ప్రోటీన్ రెడీగా ఉంటుందండి అబ్జార్ప్షన్ కానీ డైజెషన్ కానీ. ప్రీ డైజెస్టెడ్ ఫామ్ ఆల్రెడీ కొద్దిగా డైజెస్ట్ అయిన రూపంలో ఉంటుంది. అటువంటి స్ప్రౌట్స్ అనేవి, అటువంటి ప్రోటీన్ అనేది చాలా మంచిదండి. సేమ్ థింగ్ అందులో ఉన్న విటమిన్ సి కూడా బయో అవైలబిలిటీ అంటే తింటే మనకు దొరికే ఆ పోషక విలువలు 100% ఉంటాయి. అందుకే స్ప్రౌట్స్ చాలా మంచిది అని చెప్తూ ఉంటాం. సో స్ప్రౌట్స్ గురించి ఇంకొక మాట అదేంటంటే అందరూ కూడా ఈ మొలకెత్తిన ధాన్యాలు పచ్చిగా తినాలి లేకపోతే పోషక విలువలు అందవు అని అనుకుంటూ ఉంటారు. చాలా పెద్ద అపోహ అండి. మనం స్ప్రౌట్స్ పచ్చిగా తినవసరం లేదు. దానిని మనం ఉడికించుకొని తీసుకుంటే కూడా దాని పోషక విలువలు మనకు 100% వస్తాయి. పచ్చిగా తీసుకుంటే విటమిన్ సి వస్తుంది అంతే. బట్ అట్ ద సేమ్ టైం అందులో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి. పర్వాలేదు, చక్కగా సోక్ చేసుకొని బాయిల్ చేసి తీసుకుంటే బాగుంటుంది. సో ఇవాళ బెస్ట్ రెసిపీ ఏదంటే మనకు ఆలూ క్యాప్సికమ్ ఫ్రై జస్ట్ ఒక పొడితో చేసుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ అరటికాయ నువ్వుల పులుసు, ఈ రెండు చాలా బాగున్నాయి. నోట్ చేసుకొని ట్రై చేయండి. సో ఇవాళ టేస్టీ వెరైటీస్ అన్ని చూసారు కదా రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా వెల్కమ్ అండి. అండ్ అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.